రామాయణం చాప్టర్ 3 వాల్మీకి మహర్షి. రత్నాకరుడు దోపిడీలు మానేసి ఒక చెట్టు కింద కూర్చుని రేయింబవళ్ళు రామనామాన్ని జపించసాగాడు. ఆకలి దప్పులను పట్టించుకోవడం మానేసి అలా కూర్చుని సుదీర్ఘకాలం పాటు రామనామాన్ని జపించాడు. అతని చుట్టూ చెదలు చేరి ఒంటి నిండా పుట్టలు పెట్టాయి. చాలా ఏళ్లకు కిరాతకుడైన ఆ దొంగ భక్తమునిగా మారిపోయాడు. ఆయనే వాల్మీకి. కొన్నేళ్ల తర్వాత వాల్మీకి అతని శిష్యుడు భరద్వాజుడు తమసా నది ఒడ్డున సంచరిస్తూ అడవి అందాలను ఆస్వాదిస్తూ ఉండగా చెట్టు మీద పక్షుల జంట కేరింతలు కొడుతోంది. అకస్మాత్తుగా ఒక వేటగాడు విల్లంబులతో వచ్చి ఆ జంటలో ఒక పక్షిని బాణంతో కొట్టగానే అది చనిపోయింది. దాని జంట పక్షి బాధతో బిగ్గరగా అరిచి సహచరి మృతదేహంపై రెక్కలు అల్లార్చింది. అప్పుడు వాల్మీకి ఏం చేశాడు? వాల్మీకి నుండి వచ్చిన మొట్టమొదటి శ్లోకం ఏంటి? తరువాతి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.